ఈవేళ రెంట్ ఇవ్వకపోతే జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను. ఎక్కడ చచ్చావురా? ఒరే పిలికల్లాడా, ఒరే ఆంజనేయులు మూతేసుకుని ఎక్కడ చచ్చావురా? ఎవరితో నువ్వు? ఆ గెండ పోనేడి? నువ్వా? దూదేకలోళ్ళగా జుట్టేంటి? జుట్టా? ఓ ఇదా, థాయిలాండ్ నుంచి నా ఫ్రెండ్ తల తప్ప థాయిలాండ్ మందు పంపాడు. దీన్ని ఒక్కసారి రాస్తే రాత్రికి రాత్రి సంజయ్ దత్ జుట్లాగా ఇంత పెరిగిపోయింది. నిజమా? ఈ మందుని వాడచ్చా? తప్పకుండా. ఇది మీలాంటి వాళ్ళ గురించే. ఇప్పుడైతే మీ జుట్టు పేలు కురికేసి ప్యాచల్ కింద అయిపోయింది, గాని మీరు పెద్ద మనిషి కాకముందు మీ జుట్టు సగం విప్పిన పుస్తకంలా ఉండేది కదూ. నిజమేనయ్యా, పెళ్ళైన కొత్తలో నా తలకట్టు కేఆర్ విసిలా ఉండేదనేవారు. ఒక్కసారి అద్దంలో చూసుకోండి, మీ జుట్టుని పేలు ఎలా కురికేసాయో. నిజమేనయ్యా, నాకు ఈ వయసులో జుట్టు వస్తుందంటావా? వాళ్ళే ఒక్కసారి ఇది వాడండి, మీ నెత్తి మీద కాదు మీరు దూకునే దువ్వెన మీద కూడా జుట్టు వచ్చేస్తుంది. చూడండి. సిగ్గుతో చచ్చిపోతున్నాను బాబు, కొంచెం మంది ఇవ్వా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దీనికోసం మీరు నా కాళ్ళు పట్టుకోవడం పీక పట్టుకోవడం దేనికండి? ఇదిగో తీసుకెళ్లి వాడండి. ఇది వాడితే మీ జుట్టు డింపుల్ కా పడే జుట్టులాగా తయారవుతుంది. నిజమా? అయ్యో బాబాయ్, సునీల్ దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కంపంటేస్తావు. రే నువ్వు మనిషివా మనిషి రూపంలో మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలారా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచినీళ్ళు కూడా తాగను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే నేను నీ ఫ్రెండ్ అనరా కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళామనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరకా నీ దగ్గరకా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి వచ్చి సునీల్ నేను లవ్ చేస్తున్నాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్, ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుగాడు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్నా? లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి.